భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సికిందర్ ఖాన్ ఇంటిపై బాంబుల వర్షం కురిసింది. 15 బాంబులు, 8 తుపాకులు, మారణాయుధాలతో గాల్లో పేలిన తోటాలు. ఆ రోజు అక్కడ నరమేధమే జరగాల్సింది. ఈ హింసాకాండ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరని పోలీసులు ఆరా తీస్తే బయటపడ్డ పేరు షమీం అహ్మద్. షమీం అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సాధారణ నేత. ఇతని భార్య స్థానిక కౌన్సిలర్. హౌరా వీధుల్లో తిరిగే ఈ నాయకుడి వెనుక ఇంత పెద్ద నెట్వర్క్ ఉందని, అతడు చాలా సంపన్నుడని ఎవరికి తెలియదు. బాంబు దాడుల కేసులో నిందితుడైన షమీంను అరెస్టు చేయడానికి పోలీసులు అతని 4 అంతస్తుల భవనం వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి స్వాగతం పలికింది కేవలం ఖాళీ గదులు మాత్రమే కాదు, వెన్నులో వణుకు పుట్టించే ఒక సీక్రెట్ నిర్మాణం. పోలీసులు ఇల్లంతా జల్లడి పట్టారు. ఎక్కడా కూడా షమీం అహ్మద్ ఆచూకీ కనిపించలేదు. కానీ ఒక గదిలో తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక గోడ దగ్గర అనుమానం వచ్చింది. బయట నుంచి చూస్తే అది ఒక సాదా సీదా చెక్క తలుపు. కానీ ఆ తలుపు వెనుక మెట్లు, ఆ మెట్ల చివరన ఒక ట్రాప్ డోర్. ఆ రహస్య ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్లిన పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక సాధారణ భవనం లోపల అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక అల్ట్రా లగ్జరీ సీక్రెట్ ఫ్లాట్. అది ఇల్లు కాదు, అచ్చం ఒక సినిమా సెట్టింగ్ను తలపించే విలాసవంతమైన సామ్రాజ్యం. అక్కడ పోలీసులకు కనిపించిన మొదటి దృశ్యం బంగారు పూత పూసిన టేకు చెక్క మంచం. అవును, మీరు విన్నది నిజమే. రాజులు, మహారాజులు, చక్రవర్తులు వాడే తరహాలో పూర్తి బంగారు రంగులో మెరిసిపోతోన్న ఆ ఖరీదైన మంచం షమీం విలాసవంతమైన జీవనానికి సాక్ష్యంగా నిలిచింది. ఒక చిన్న స్థాయి నాయకుడికి ఇంతటి సంపద ఎక్కడి నుంచి వచ్చింది? హౌరా గల్లీల్లో రాజకీయాలు చేస్తూ రాజభోగాలను ఎలా అనుభవిస్తూ ఉన్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ రహస్య ఫ్లాట్లో కేవలం మంచమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత ఖరీదైన సోఫాలు, అత్యాధునిక ఏసీలు, లగ్జరీ కిచెన్, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్తో కూడిన బాత్రూమ్లు ఉన్నాయి. భద్రత కోసం ఇంటి చుట్టూ కాకుండా కేవలం ఆ రహస్య గది చుట్టూ కూడా ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరాలు అమర్చుకున్నాడంటే అక్కడ ఎన్ని చీకటి ఒప్పందాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. బయట నుంచి చూస్తే ఒక సాధారణ ఇల్లు, కానీ లోపల మాత్రం కోట్లాది రూపాయల విలాసం. ఇరుగు పొరుగు వారికి కూడా ఇక్కడ ఇలాంటి ఒక ప్రత్యేక లోకం ఉందని తెలియదంటే షమీం అహ్మద్ ఎంత తెలివిగా ఈ ప్లాన్ చేశాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇదే అంశం బెంగాల్ రాజకీయాల్లో పెను